హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. ఈరోజు జమ అయ్యేటటువంటి ఆహ్, పెండింగ్ బకాయిల లిస్ట్ విడుదల. మరి పెండింగ్ బకాయిలు ఏవేవి కాబోతున్నాయి అనేటటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, గౌరవనీయ ఉపాధ్యాయులు మరియు విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నటువంటి పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియపై అత్యంత తాజా సమాచారం అందింది. సో, ఇప్పుడు ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలోని సీతమ్మధార సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఈ యొక్క ఎస్టీఓ పరిధిలో ఉన్నటువంటి గణాంకాలను పరిశీలిస్తే అక్కడ మొత్తం సుమారు 14,000 మంది పెన్షనర్లు ఉండగా, వారిలో ప్రస్తుతానికి కేవలం 4,000 మంది పెన్షనర్స్‌కి మాత్రమే డీఆర్ ఎరియర్స్ వారి వారి ఖాతాల్లో నగదు రూపంలో జమ అయినట్టు తెలుస్తోంది. గణాంకాల ప్రకారంగా. అంటే ఇంకా మెజారిటీ ఆఫ్ ద పెన్షనర్స్‌కి, ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్స్‌కు సంబంధించి బకాయిలు ఇంకా క్రెడిట్ కాలేదని పెన్షనర్స్ తమ ఆవేదన మన ఛానల్ ద్వారా కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తూ ఉన్నారు. సో, దీనికి ప్రధాన కారణం ఏమిటంటే సర్వీస్ పెన్షనర్స్ అయినా లేదా ఫ్యామిలీ పెన్షనర్స్ అయినా సరే, వారి డేటా ప్రాసెసింగ్ సమయంలో కొన్ని అనివార్య సాంకేతిక కారణాల వల్ల టెక్నికల్ ఇష్యూస్ అంటామండి. సో, దీనివల్ల ఈ యొక్క డీఆర్ ఎరియర్స్ బిల్లులలో ఈ బిల్లులు సిస్టమ్‌లోనే ఆగిపోయి ఉన్నాయన్నమాట. అంటే స్టక్ అయిపోయాయి లేదా ఫ్రీజ్ అయిపోయాయి. సాంకేతిక కారణాల వల్ల, టెక్నికల్ ఇష్యూస్‌తో. కాబట్టి పెన్షనర్స్ ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈరోజు సాయంత్రం వరకు వేచి చూడండి. ఒకవేళ అప్పటికి కూడా మీ ఖాతాలలో నగదు జమ కాకపోతే మీరు వెంటనే రేపు మీ పరిధిలోని ఎస్టీఓ గారిని నేరుగా కలిసి మరోసారి అప్లికేషన్ సమర్పించినట్లయితే మీ బిల్లులను తిరిగి ప్రాసెస్ అయితే చేసి ఖచ్చితంగా నగదు జమ అయ్యేలాగా చర్యలైతే తీసుకోగలరు. ఇదే తరహా పరిస్థితి చిత్తూరు జిల్లా మదనపల్లి ఎస్టీఓ పరిధిలో కూడా కనిపిస్తోంది. అక్కడ కూడా చాలామంది పెన్షనర్స్ తమకు ఇంకా అరియర్స్ ఏవైతే రావాల్సి ఉందో అవి అందలేదని సమాచారం అందిస్తున్నారు. మరి అలాగే వీరు కూడా ఈరోజు జరిగేటటువంటి నగదు బదిలీ ప్రక్రియను గమనిస్తూ ఉండాలి. ఒకవేళ ఈరోజు కూడా మీ యొక్క మొబైల్‌కు మెసేజ్ రాకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తప్పకుండా రేపైతే సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించవలసిందిగా అయితే కోరటమైనది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు 10% కంటే ఎక్కువ మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఇప్పటికే ఈ బకాయిలు అందలేదని గణాంకాలు చెప్తున్నాయి. దీనికి నిధుల కొరత ఏమాత్రం కారణం కాదు. కేవలం సాంకేతిక సమస్యలు మరియు బిల్లుల సమర్పణలో జరిగిన చిన్నపాటి లోపాలే అని కారణం అని అర్థమవుతోంది. ఈ మేరకు శాఖ కూడా, ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ కూడా స్పష్టం చేసింది. మరి ఎవరైనా బిల్లులు సబ్మిట్ చేయడంలో విఫలమై ఉంటే, లేదా సాంకేతిక కారణాల వల్ల బిల్లులు తిరస్కరణకు గురై ఉన్నట్లయితే, వారికి మరొక్కసారి బిల్లులను రీసబ్మిట్ చేయడానికి ప్రభుత్వం గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి సర్వీసు పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ఒక ముఖ్యమైన గమనిక. ఎందుకంటే గతంలో సర్వీస్ పెన్షన్ పొందుతూ మరణించిన వారి వారసులు ఆ అరియర్స్‌ను పొందేందుకు మళ్ళీ కొత్తగా వివరాలను అప్డేట్ చేసి బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ బకాయిలు వారి వారసుల ఖాతాలకు చేరతాయి. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎవరు కూడా తమ బకాయిల విషయంలో ఎటువంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ఎందుకంటే డీఏ అరియర్స్ కోసం ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందని ఆర్థిక శాఖ మరియు ఖజానా శాఖ అధికారులు భరోసా ఇస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం ఇప్పటికే ప్రభుత్వం సుమారు 1,100 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని విడుదల చేసింది. కాబట్టి ఉద్యోగికి ప్రతి ఒక్క ఉద్యోగికి, సీపీఎస్ మిత్రులకు మరియు పెన్షనర్స్‌కి వారి యొక్క హక్కుగా రావాల్సిన ప్రతి రూపాయి ఖచ్చితంగా అందుతుంది అనైతే స్పష్టమవుతోంది. మరి ప్రస్తుతం డీఏ, డీఆర్ అరియర్స్‌తో పాటు సరెండర్ లీవ్స్, జెడ్పీపీఎఫ్ లోన్స్, ఏపీజేఎల్ఐ లోన్స్, టీఏ ప్రయాణ భత్యాలు మరియు వైద్య ఖర్చులు, మెడికల్ రియంబర్స్‌మెంట్ వంటి బిల్లులు
సో, ఇటువంటి ఇతర పెండింగ్ బిల్లుల విషయంలో కూడా సానుకూలంగా కదలిక కనిపిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఈ బిల్లులు కూడా అతి త్వరలోనే ఒక క్రమ పద్ధతిలో క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తాజా సమాచారం మనకు అందుతుంది. మరో కీలకమైన విషయం ఏంటంటే, జిల్లా పరిషత్ కార్యాలయాల్లోని పీఎఫ్ సెక్షన్ల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 2022 మరియు 23 ఆర్థిక సంవత్సరాల బ్యాలెన్స్ షీట్లను ఒకసారి పరిశీలిస్తే, గతంలో జూన్ మరియు జూలై నెలల్లో వీరు నెలవారీగా కట్టే చందాకు అదనంగా కొన్ని విడతల అర్రియర్స్ అమౌంట్ ఇప్పటికే జమ చేయబడింది. సో, అంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లుగా 30 నెలల డీఏ అర్రియర్స్‌లో సుమారు 29 నెలల అమౌంట్ అప్పట్లోనే మీ యొక్క పీఎఫ్ ఖాతాలో క్రెడిట్ కాగా, ఒక నెల అమౌంట్ మాత్రం నగదు రూపంలో అందజేయడం జరిగింది. ముఖ్యంగా జూలై 2022 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు వారి ఫైనల్ పేమెంట్ సమయంలోనే ఈ అర్రియర్స్‌ను కలిపి చెల్లించడం జరిగింది. కాబట్టి అటువంటి అర్రియర్స్‌కు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అమౌంట్ అయితే రాదు అనే విషయాన్ని గమనించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, విజయనగరం, నర్సన్నపేట, పాలకొండ, చింతలపల్లి, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, కడప, కావలి, సీతమ్మధార, మచిలీపట్నము, రాజమండ్రి, ఏలూరు, చీరాల, బాపట్ల, చిత్తూరు, అనంతపురం, శ్రీశైలం, తెనాలి, అవనిగడ్డ, పిఠాపురం, పెనుగొండ, ఆదోని, బొబ్బిలి, వినుగొండ, మార్కాపురం మరియు హిందూపురం వంటి అనేక ప్రధాన ట్రెజరీ పరిధులలో బిల్లుల చెల్లింపు ప్రక్రియ జోరుగా సాగనుంది. మరి ఈ స్థాయిలో ఈ అరియర్‌ల చెల్లింపు ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగియడానికి మరో వారం రోజుల సమయం కూడా పట్టవచ్చని తెలుస్తోంది. కాబట్టి నిధులు ఇంకా జమ కాని వారు కొద్దిగా ఓపిక పట్టాలి. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ కింద ఉన్న ఉద్యోగులకు సంబంధించి 2018, 19 ఆర్థిక సంవత్సరపు 6 డీఏ అరియర్స్ ఇప్పటికే వారి జెడ్పీపీఎఫ్ ఖాతాలో జమ అయ్యాయని, ప్రస్తుతం సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన బకాయిల చెల్లింపులు జరుగుతున్నాయని శ్రీకాకుళం జెడ్పీపీఎఫ్ విభాగం వారు అయితే స్పష్టత ఇచ్చారు. ఇక ఉద్యోగులకు మరొక అద్భుతమైన శుభవార్త ఏంటంటే, వచ్చే 20 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద ఎత్తున పదోన్నతులు కల్పించేందుకు సిద్ధమైంది కూడా. సో, దీనికోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక టైమ్ షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. సో, దీని ప్రకారం ఏటా నిర్దిష్ట సమయంలోనే ప్రమోషన్‌లు ఇచ్చేలాగా శాశ్వత షెడ్యూల్‌ను రూపొందించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు మరియు హెచ్ఓడీలకు ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 21వ తేదీలోపు ప్రమోషన్ ప్రతిపాదనలు సచివాలయానికి పంపాలి అని, 23 నాటికి జీడీఏకి చేరాలి అని, 29 నాటికి డీపీసీ ప్రక్రియ పూర్తి చేసి 31వ తేదీ నాటికల్లా పదోన్నతుల జీవోలైతే ఈ మేరకు జారీ చేయాలి అనైతే ప్రభుత్వం డెడ్‌లైన్ విధించిందనమాట. అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి సమ్మర్ హాలిడేస్‌లోనే ప్రమోషన్‌లు ప్రక్రియ పూర్తి చేసేలాగా షెడ్యూల్ రూపొందించబడుతుంది. మరి ఇది ఉద్యోగ ఉపాధ్యాయ లోకానికి నిజంగా ఒక తీపి కబురు అనైతే చెప్పవచ్చు.